नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। ओं श्री भवानी शंकर सांब सदाशिवस्वामी देवताय नमः। ప్రస్తుతం మనము వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంవాదాన్ని, కలికి బ్రహ్మగారికి మధ్య ఉన్నటువంటి సంవాదాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే గురువే అందరికంటే గొప్పవాడు, దేవతల కంటే కూడా గొప్పవాడు అని చెప్పి చెప్పాడో, కలి వెంటనే ప్రశ్నించాడు. గురువే ధర్మమయుడు, సర్వము అనటంలో చాలా విచిత్రంగా ఉంది. దేవతల కంటే గురువు అనేటటువంటి వాడు ఎలా గొప్పవాడు అవుతాడు అని చెప్పి అన్న తర్వాత బ్రహ్మగారు దానికి సమాధానం ఇస్తూ, అసలు గురువు అనేటటువంటి వాడి లేకుండా ఎవరికి కూడా శ్రవణం అనేటటువంటిది కలగదు. శ్రవణం అనేటటువంటి దానివల్ల ఏమి కలుగుతుంది అంటే, మనకున్నటువంటి మానసిక ఆందోళనల్ని, భయాల్ని, వీటన్నిటిని కూడా తొలగించడానికి సాధ్యమవుతుంది. లోపల ఏవైతే అంతర్గతంగా ప్రతి వ్యక్తికి కూడా కొన్ని భయాలు ఇవన్నీ ఉంటాయో, ఎప్పుడైతే ఇవన్నీ కూడా గురువు ద్వారా వీటన్నిటిని కూడా శ్రవణం చేసి విని, ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక మార్గంలో జీవి ప్రయాణం సాగిస్తాడో, వాడికి ఉన్నటువంటి భయం, ఆందోళన ఇవన్నీ కూడా పోయి వాడు చక్కటి మార్గంలో వెళ్ళడానికి ఒక దారి చూపిస్తుంది అని చెప్పి బ్రహ్మగారు చెప్పారు. ఇది యథార్థంగా అంటే నా వరకు ఉదాహరణగా చెప్పాలంటే, నా వరకు నాకు కలిగిన మార్పు ఏంటంటే, ఇంట్లో కొన్ని గ్రంథాలు ఉండేవి, దేవి భాగవతం ఇవన్నీ కూడా. అంటే మా నాన్నగారు వాళ్ళు చదువుకునేవాళ్ళు, కానీ అప్పుడు ఎప్పుడు వాటి మీద ఆసక్తి ఉండేది కాదు, చదవాలని కోరుకునేవాడిని ఉండేది కాదు. ఎవరైనా చెప్తే మాత్రం వింటూ ఉండేవాడిని. ఎప్పుడు అలాగే నేను స్నేహం, నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు 65 ఏళ్ళ ఆయనతో స్నేహం చేశాను. ఆయన నేను బాగా స్నేహంగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ నన్ను తిట్టేవాడు, నీకు ఇదే పోయే కాలంలో సినిమాకి రమ్మంటే ఆయనతో స్నేహం అంటే ఆయన చక్కగా భారతం ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. నాకు వాటి మీద ఎందుకో ఇంట్రెస్ట్ ఉండేది. అలానే పూర్తిగా ఆయనతో ఉండేవాడిని కదా, వీళ్ళతో ఉండేవాడిని. కానీ ఆయనతో నైట్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇద్దరం, మేము, ఆయనకి భార్య లేదు, అందుకని వాళ్ళ ఇంట్లో పడుకునేవాడిని. ఆయన 2-12 దాకా 1 గంట దాకా మేము కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే ఆ తర్వాత కొన్ని పుస్తకాలను తీయటం, వాటిని ఏదో చదవటం. ముఖ్యంగా మార్పు అనేటటువంటి కలగడానికి ఇవాళ కూడా రోజు నేను చాగంటి కోటేశ్వరరావు గారికి దండం పెట్టుకునేది ఎందుకంటే, ఆయనేం కూర్చుని ఎలా ప్రవచనాలు చెప్పాలని ఆయన ఏమి నేర్పించలేదు. కానీ విని 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 అలా చెప్తే ఎలా ఉంటుంది, నేను చెప్పగలను కదా అనేటటువంటి ఒక ప్రయత్నం అనేటటువంటిది కరోనా టైంలో మొదలుపెట్టడం జరిగింది. అప్పటిదాకా మొదలుపెట్టలేదు. అంతకుముందు నుంచి పుస్తకాలు కొనటం, ఆయన చెప్పినవి వినటం, చెప్పి ఆయన ఇది ఒక దానిలోది కాదు, ఎన్నో అధ్యయనం చేస్తే కానీ ఏ విషయమైనా కూడా చెప్పడానికి సాధ్యపడదు అని ఆయన చెప్పినవి విని, ఆయన చదివినన్ని పుస్తకాలు 10% కూడా చదివి ఉండకపోవచ్చు, కానీ అసలు అధ్యయనము అనేటటువంటిది చేస్తే కనుక ఏదైనా విషయం తెలుస్తుంది అనేది తెలిసింది. అప్పట్లో ఏంటంటే, రోజు ఆఫీస్లో లంచ్ టైంలో చెవిలో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చాగంటి గారు అన్నీ కూడా ఫోన్లో ఎవరో డౌన్లోడ్ చేసిస్తే రోజు కూడా వినేవాడిని. ఆయన చెప్పినటువంటి భారతం కావచ్చు, భాగవతం, అసలు ఆయన ఏం చెప్తే అది, ఇంకా అది ఇది అని ఏమీ లేదు, ఆయన ఏం చెప్పినా వినేవాడిని. అలా కొన్ని సంవత్సరాల పాటు, ఒక 7-8 సంవత్సరాల పాటు అది కూడా చాగంటి గారు ఒక్కడవి వినేవాడిని. ఎందుకంటే నాకు అందులో అది నచ్చేది, ఆయనదే ఎక్కువ వినేవాడిని. విని 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 ఆయనకి చాలాసార్లు విన్న తర్వాత కొన్ని అధ్యాయాలు అయితే, పార్వతీ కళ్యాణం ఇలాంటివి అయితే కనుక అవి ఎన్నిసార్లు విన్నానో అది లెక్కలేదు. చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా బాగా చెప్తారు ఆయన. ఎన్నోసార్లు వినేవాడిని. విన్న తర్వాత నేను కొన్నటువంటి పుస్తకాల్లో వాటిని చూసి మళ్ళీ, అంటే ఒక పుస్తకంలో ఒక పేరా ఉంటే కనుక దాన్ని ఆయన అరగంట ఎలా చెప్పగలుగుతున్నారు, పావుగంట ఎలా విశ్లేషించగలుగుతున్నారు, ఆ విశ్లేషించేటప్పుడు ఎలా విశ్లేషిస్తారు, ఇలా అన్నీ కూడా కొంత నా జ్ఞానానికి తగినట్టుగా నేను అవగాహన చేసుకున్నాను. కాబట్టి దీనికి ప్రేరణ అదే ఆయనే. అందుకే నేను రోజు నమస్కారం చేసుకునేది ఈ ప్రేరణ కలిగించినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి పాదాలకి నమస్కారం అని. ఎందుకంటే అంత ప్రేరణని నేను దానివల్ల పొందాను. పొందిన తర్వాత నేను వినటం అనేది తగ్గించాను. ఎందుకంటే ఇంకా వింటే గనక, అంటే వినకూడదు అని కాదు, ఇప్పుడు కూడా అవే విని నేను మళ్ళీ వాటిని రిపీట్ చేస్తే కనుక ఆయన మాట్లాడే పదాలు, ఆయన చెప్పే ఇదే నాకు వచ్చేస్తుంది. అందువల్ల మళ్ళీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి, కానీ
ఆయన్ని ఫాలో అయ్యి ఆయనలాగా ఎప్పటికీ అవ్వలేము. అందుకని మళ్ళీ మనంతట మనం ఎంత అర్థం చేసుకున్నా దాన్ని చెప్దామని అలాగా గురువు అనేటటువంటి వాడు లేకపోతే అంటే నాకు చాగంటి గారు తర్వాత అయితే కనుక ఫస్ట్ నేను 20 సంవత్సరాల్లో ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారు అని ఆయన నా గురువు గారు. ఆయన చెప్తుంటే నేను వినేవాడిని. ఇలా ఎంతోమంది, ఆయన ఒక్క పేరు చెప్పాను, ఎంతోమంది ఎవరు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్పినా కూడా ఎందుకో ఆసక్తి ఉండేది, అలా వింటూ ఉండేవాడిని. అలా వినటం వల్ల ఆధ్యాత్మిక విషయాల గురించి కొంచెం అవగాహన వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ బ్రహ్మగారు ఏదైతే ఆ కలిగి చెప్తున్నారో అది యథార్థము, అంటే నా విషయంలో కూడా జరిగినదే. ఆ శ్రవణం వల్లనే మనకి ఆ మార్గంలో ప్రయాణించేటటువంటి అవకాశం వస్తుంది. కానీ ఎవ్వరూ లేకుండా, ఎవరూ చెప్పకుండా దాని అంతటగా అది రాదు. కేవలం మనం పుస్తకాలను చూసి చదవటం అనేటటువంటిది కూడా సాధ్యం కాదు. మరొకటి, నమ్మకం చమకం నేర్చుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. కానీ ఇంట్లో ఎవరూ పౌరహిత్యం చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మా ఇంట్లో దగ్గర చుట్టాల్లో కూడా ఒక్కళ్ళు కూడా లేరు. అది ఎలా పలకాలి ఏమిటి దానికంటే దానికి ఒక ఇది ఉంటుంది వేదం చదవటానికి, అవేమి నాకు తెలియదు. అయితే పుస్తకాలు కొని క్యాసెట్లు కొని ఆ క్యాసెట్లు విని దాన్ని ఏదో నేర్చుకుందామని చెప్పి చాలా ప్రయత్నం చేశాను. కానీ అది ఎన్నిసార్లు నొక్కి ఎంత పాజ్ పెట్టుకుని కొంచెం కొంచెం విని ప్రయత్నం చేసినా కూడా ఒక్క ముక్క కూడా రాలేదు, ఏమీ రాలేదు. ఇలా ఉంటే ఒక చోట ఒక ఆయన ఈ నమ్మకం చెమకం నేర్పిస్తారని చెప్పి తెలిసింది. అప్పుడు నేను కూడా వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకున్నాను. అప్పుడు నా వయసు 38 ఏళ్ళు. అక్కడ ఉన్నటువంటి మిగిలిన పిల్లల వయసు అంతా 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు. అది అందులో నేనే భీష్మ పితామహుని. అది కూడా నేను మార్కెటింగ్లో ఉండటం వల్ల సగం రోజులు వెళ్ళేవాడిని, సగం రోజులు వెళ్ళేవాడిని కాదు. చివరికి ఆయన ఒకరోజు తిట్టారు. చూస్తే ఇంత పెద్దవాడివి ఏంటిది, ఇష్టం వచ్చినట్టు వస్తావు, ఇష్టం వచ్చినట్టు రావు, ఏమిటిది అసలు, నేర్చుకుంటావా నేర్చుకోవా అని తిట్టాను. సరే నేనేం మాట్లాడకుండా, ఎందుకంటే పిల్లల ముందు అప్పటికే పరుగు పోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయిందని చెప్పాను. సార్ నేను ఇలా ఉద్యోగం చేసుకుంటున్నాను, కానీ నాకు ఇది వినటం చాలా ఇష్టం. ఉద్యోగంలో కూడా మార్కెటింగ్ ఉద్యోగం, అది ఇక్కడ ఉండే ఉద్యోగం కాదు, స్టేషనరీ జాబ్ కాదు. అందుకని నేను ఊళ్ళో వెళ్ళినప్పుడు రాలేకపోతున్నాను, కానీ తప్పకుండా ఇదంతా నేర్చుకుంటాను పూర్తిగా అని చెప్పి, సరే ఆయన నేర్పించినటువంటి విధానం ఏదైతేనే నేర్చుకుని ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని కలిసి ఆ పాఠం అంతా నేను దాన్ని నేర్చుకున్న తర్వాత ఇంక రోజు నేను ఇంట్లో ఆ పుస్తకం పక్కన పెట్టుకుని చదువుతూ ఉండేవాడిని. ఒక 3 నెలల పాటు రోజు అలా చదువుకున్నాను. చదువుకుంటే కొంచెం కొంచెంగా అది ఎక్కడ కూడా మధ్యలో ఆపకుండా చదవటం, దాన్ని ఏ రకమైనటువంటి పద్ధతిలో అనుష్ఠానం చేయాలో అదంతా కూడా వచ్చిన తర్వాత ఆయన కూడా సత్యనారాయణపురంలోనే ఉంటారు. ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన పౌరోహితుడు కాదు. ఆయన దగ్గరికి నమస్కారం చేసుకుని అప్పుడు అడిగాను, ఇప్పుడు నాకు వచ్చిందండి ఒక అనువాకం మీకు వినిపిస్తాను, సరిగ్గా చెప్పానో లేదో చెప్పండి అని చెప్పి ఆయనకు వినిపించిన తర్వాత ఆయన బాగానే చెప్పారు, ఇప్పుడు బాగానే ఉందని. నేను పుస్తకం పట్టుకుని ఇప్పుడు అభిషేకం చేసుకోవచ్చా అని అడిగాను. అడిగితే చేసుకోమన్నారు. ఇక అక్కడి నుంచి రోజు అభిషేకం చేసేవాడిని. అలా చేయగా ఇప్పుడు ఆ నమ్మకం చమకంతో ఇతరుల చేత కూడా అభిషేకం చేయించేటటువంటి స్థాయి వచ్చింది. అంటే కేవలం ఏంటంటే ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండాలి, ఉండకుండా మనం పుస్తకాలు చూసి చదువుకోవటం అనేటువంటిది సాధ్యం కాదు. అదే విషయాన్ని బ్రహ్మగారు ఇక్కడ కలికి కూడా చెప్పి ఆయన మళ్ళీ దీనికి సంబంధించినటువంటి, అంటే గురువు యొక్క గొప్పతనానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. గోదావరి తీరంలో ఆంగీరస మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఆంగీరసుడు అనేటటువంటి ఆయన చాలా గొప్ప మహర్షి. ఈయన అక్కడ అనేక మంది ఆయనకి శిష్యులు ప్రశిష్యులు. అక్కడ ఆయన పేరు వేదధర్ముడు. అక్కడ ఉండేటటువంటి ఆంగీరస మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వేదధర్ముడు. ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఆ విద్యనంతా నేర్చుకునేవాళ్ళు. నేర్చుకున్న తర్వాత అది ఎప్పుడైతే పూర్తయిపోతుందో 8 ఏళ్ళో 10 ఏళ్ళో ఎవరి స్థాయిని బట్టి వాడు అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఇలా చాలామంది ఆయన దగ్గరికి వందల మంది వచ్చి వెళ్ళిపోయారు. అయినా కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి దీపకుడు అనేటటువంటి వాడు ఎన్నో సంవత్సరాలుగా, అంటే వాడి విద్యాభ్యాసం అంతా అయిపోయింది. ఆయన చెప్పారు, నీ విద్యాభ్యాసం అంతా అయిపోయిందిరా, నీకు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని. లేదు గురువుగారు, ఎవరి వల్ల అయితే ఈ సమస్త వేద వేదాంగములు ఇవన్నీ కూడా నేను తెలుసుకోగలిగాను, అటువంటి మీ పాదసేవలో నేను తరిద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళను. నాకు గృహస్థ జీవితం కానీ మిగిలినటువంటి జీవితం కానీ వాటి మీద ఏ రకమైనటువంటి ఆసక్తి లేదు. నాకు కేవలం ఆధ్యాత్మికమైనటువంటి దాని మీదే ఆసక్తి ఉంది. అందుకని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మీ యొక్క పాదసేవ చేసుకుంటూ నేను తరించిపోతాను. కాబట్టి మీ పాదసేవ చేయడానికి నన్ను
అనుగ్రహించండి, ఆశీర్వదించండి అన్నట్ట. అన్న తర్వాత తప్పకుండా చిరంజీవ అని చెప్పి వాడిని ఆశీర్వదించి, సరేరా ఎంతోమంది నా దగ్గర వచ్చి చదువుకొని నేర్చుకుని వెళ్ళిపోయారు, అయితే వాళ్ళందరికంటే భిన్నంగా నువ్వు ఇక్కడే ఉండిపోతానని చెప్పి అన్నావు. అయితే నేను నిన్ను ఒక విషయాన్ని అడుగుతాను, నువ్వు బాగా ఆలోచించుకుని చెప్పు, వెంటనే చెప్పాలనే అవసరం ఏం లేదు. దానికి నువ్వు సమాధానం చెప్పగలిగితే, నువ్వు అది నిజంగా నాకు ఇచ్చేటటువంటి సమాధానం నాకు సంతృప్తిని కలిగించేటట్టయితే, అప్పుడు నువ్వు నా పాదసేవనే చేయటానికి నేను అంగీకరిస్తాను అన్నట్ట. తప్పకుండా గురుగారు, మీ మాటే నాకు ఆజ్ఞ, అది మాట కాదు, కాబట్టి మీరు చెప్పండి అన్నట్ట. ఈయనన్నట్ట, నేను ఇప్పటికే కొన్ని వందల జన్మలు నేను ఎత్తాను. ఈ జన్మ కూడా నేను ఈ రకంగా ఒక వేదధర్ముడు అనేటటువంటి పేరుతోటి ఈ జన్మ వచ్చింది నాకు. నేను చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, అనేక జన్మల్లో నేను చేసినటువంటి పుణ్యముల కారణంగా కొంత తరిగిపోయినా ఇంకా కొన్ని పాపాలు ఇంకా మిగిలి ఉన్నాయి. మీ అందరినీ ఇంత మంచిగా నేను వేదాంగాలు నేర్పించినా కూడా ఇంకా నాలో కొన్ని పాపాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైనా సరే పాపముల యొక్క ప్రక్షాళన శేషము 0 అయిపోవాలి. అంటే ఏ పాపము ఉండకూడదు. మనకి కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి, వాటి ప్రకారంగా ఎవరికీ రుణం ఉండకూడదు, ఎవరికీ మనం 5 పైసలు అప్పు ఉండకూడదు. అలాగే ఏ తప్పు చేసినటువంటి పాపం మన మీద ఉండకూడదు. ఇలా అన్నీ 0 అయిపోతేనే వాడికి ఇంకా జన్మ అనేటటువంటిది లేదు. జన్మరాహిత్యం అంటే అదే. అందుకే గొప్ప గొప్ప వాళ్ళు, రామకృష్ణ పరమహంస గారు కానీ, రమణ మహర్షి కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు గురువులుగా ఉంటూనే, అందరి చేత పూజింపబడుతూనే, అందరి చేత సేవింపబడుతూనే వాళ్ళు అనేకమైనటువంటి శారీరక బాధల్ని వాళ్ళు అనుభవించినా కూడా వాళ్ళు ఏంటంటే శారీరక బాధల కింద వాటిని ఎప్పుడు అనుకోవాలా, అవి అనుభవించాల్సింది కాబట్టి అనుభవించాము అనుకున్నారు. అంతేగాని అవి శారీరక బాధలు, ఓ జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, ఇలాంటివి కాదు. వాళ్ళకి చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఆ శారీరక బాధల్ని అనుభవించారంటే ఏ పాపం ఏదైతే ఉందో దాన్ని అనుభవించవలసినదే. ప్రారంధం అనేటటువంటిది అనుభవించాల్సిందే. అనుభవించకుండా తప్పించుకోవడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యము కాదు. ఎందుకంటే ఇందాక మనం మాఘపురాణాలు చెప్పుకున్నాం, సాక్షాత్తు పరమేశ్వరుడు అంతటి వాడు ఆ కపాలం పట్టుకొని భిక్షాందేహి అని చెప్పి ఆయన భిక్ష ఎత్తుకోవడానికి అవసరం ఏంటి? కానీ పాపం అనేటటువంటిది చేస్తే దానికి ప్రక్షాళన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. కాబట్టి ఈయనేమంటున్నాడంటే, కొన్ని పాపాలు మాత్రం మిగిలిపోయి ఉన్నాయిరా, పాపం అనేటటువంటిది క్షయం అయితే కానీ జన్మరాహిత్యం ఉండదు అనేటటువంటి విషయం మన శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి నాకు 2 పాప ఫలితాలు మిగిలిపోయినాయి, 2 ఉన్నాయి. ఆ పాపాలు పోలేదు ఇంకా. నేను ఇన్ని మంచి పనులు చేసినా ఇంకా పోలా, అవి 2 శేషంగా ఉండిపోయినాయి. ఇప్పుడు ఆ 2 పాపాలని నేను అనుభవించదలిచాను ఈ జన్మలోనే. మళ్ళీ నాకు తర్వాత జన్మ వద్దు, ఎందుకంటే నువ్వేదో నాకు సేవ చేస్తాను. ఒకవేళ నీవు సేవ చేసేటైతే కనుక నేను భరించగలను వాటిని. నువ్వు సేవ చేసేటైతే కనుక ఆ 2 పాపాలని నేను అనుభవిస్తాను. నీకది ఇష్టమేనా? ఒకవేళ నీకు ఇష్టం లేదంటే చెప్పు, అభ్యంతరం ఏం లేదు, నేను ఇంకో శిష్యుడిని వెతుక్కుంటాను, వాడు చేస్తాడేమో వాడిని అడుగుతాను అని చెప్పి అన్నట్ట. ఆయన అన్నట్ట, అటువంటి అవకాశం మరెవ్వరికీ ఇవ్వను, తప్పకుండా నేనే చేస్తాను. అయినా మీరు ఇంత గొప్పవారు కదా, ఎంతోమందికి విద్య నేర్పినటువంటి గురువుగారు అయినా అసలు మీ పేరు తలుచుకుంటే మా పాపాలను కూడా ప్రక్షాళన అయిపోతాయి. ఎందుకంటే మీరు అంత గొప్పవారు, అయినా కూడా మీకు ఎలా దుఃఖాలు ఉన్నాయి అని చెప్పి అడిగట. అంటే ఇది కూడా మనందరికీ కూడా రావాల్సినటువంటి ప్రశ్న. అంటే ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఆయన పేరు తలుచుకుంటే మనకి పుణ్యం వస్తుంది. కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన చేసినటువంటి పాపాలు ఆయన ప్రక్షాళన చేసుకోవాల్సిందే. ఎవరి పాపాన్ని ఎవరి కర్మ వారే అనుభవించవలను, అంతే. ఈయన యొక్క పుణ్యము వలన, ఈయన యొక్క గొప్పదనం వలన ఇంకోటి ఈయన్ని పొగిడితే గనక వాడికి పుణ్యం వస్తుందే కానీ ఈయన యొక్క పాపం ఏదైనా ఉంటే గనక అది ఈయన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే, ఈయన అనుభవించాల్సిందే. అందుకని అబ్బాయి నువ్వు చెప్పింది మంచిదేరా, కానీ నా వల్ల నీకు పుణ్యం రావచ్చు, కానీ నేను చేసినటువంటి పాపం ఏదో నాకు తెలుసు, దానివల్ల నేను ప్రాయశ్చిత్తం చేసుకుని తీసుకోవాల్సిందే. ఒకవేళ అలా చేసుకోలేదనుకో మళ్ళీ ఆ పాపాలకి మరొక జన్మ వస్తుంది, మళ్ళీ మరో జన్మ ఎత్తాలి, మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ ఎంతోమందిని నీలాంటి వాళ్ళని తయారు చేయాలి. కాబట్టి ఇదంతా కూడా నాకు ఇప్పుడు ఈ వయసులో నాకు ఇష్టం లేదు,
కాబట్టి నేను ఇలాగ తరిద్దాం అనుకుంటున్నాను కాబట్టి నువ్వు చెప్పు నీ ఇష్టమైతే అన్నట్ట. వాడు అన్నట్ట, సరేనండి, ఇది నాకు సందేహమే, ఏదైనా మీరు సూక్ష్మంగా దానికి సమాధానం చెప్పారు కాబట్టి మీరు చెప్పండి, మీరు ఏం కావాలో చెప్పండి, దాన్ని నిస్సంకోచంగా నేను చేస్తాను అన్నట్టు. ఆయన అన్నట్ట, సరే నేను 2 పాపాలు అనుభవించాలి కదా, మొట్టమొదట నా చూపు పోగొట్టేసుకుంటాను, కళ్ళల్లో ఏదో పడుచుకుని అందుండి అయిపోతాను. రెండోది కుష్టు వ్యాధి పీడితుడిని అవుతాను. ఈ 2 పాపాలని కూడా నేను ఆశ్రయిస్తాను, అంటే కుష్టు వ్యాధిని భరిస్తాను. అలా నేను 21 సంవత్సరాలు చేస్తే కానీ నా పాపాలు పోవు. అంటే కుష్టి వ్యాధితో నేను 21 సంవత్సరాలు బాధపడాల్సిందే. ఏమీ కనపడకుండా గుడ్డివాడిని అయ్యి, గుడ్డివాళ్ళు ఎన్ని కష్టాలైతే పడతారో నేను అన్ని కష్టాలు పడవలసిందే. ఇది 21 సంవత్సరాలు నేను పడాలి. ఆ 21 సంవత్సరాలు నేను ఏమీ చేయలేను కాబట్టి నువ్వు గనక నాకు సహాయం చేస్తే ఆ 21 సంవత్సరాలు ఆ పాపాన్ని అనుభవిస్తా. కష్టాన్ని నువ్వే అనుభవించక్కల, నా కష్టం నీకేమను, కష్టం నేను అనుభవిస్తా. అయితే చూడటానికి ఎవడో ఒకడు ఉండాలిగా, నా శరీరం పోషింపబడాలి. 21 సంవత్సరాలు ఉండాలంటే నేను చచ్చిపోతే మళ్ళీ శేషం ఉండిపోతుంది. అందుకని ఆ 21 సంవత్సరాలు నన్ను పోషిస్తూ ఉండి ఏదో ఒకటి చేయి నువ్వు అని అన్నట్ట. వీడన్నట్ట, తప్పకుండానండి, నేను మీకు 21 సంవత్సరాలు నేను సేవ చేస్తాను, కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు దీనికి సిద్ధపడండి, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. అయినా మరొక విన్నపం అండి, మీరెందుకు గురుగారు ఇన్ని కష్టాలు పడటం, మీరు చెప్పినటువంటి అంధత్వం ఏదైతే ఉందో, మీరు చెప్పిన కుష్ఠ రోగం ఏదైతే ఉందో నాకు వచ్చేలాగా చేయండి, నేను అనుభవిస్తాను అన్నట్ట. ఆయన అన్నట్ట, అది కుదరదు, ఒకవేళ నువ్వు అనుభవించినా దానివల్ల నాకేం ఉపయోగం ఉండదు, ఎవడి పాపం వాడే అనుభవించాలి, అది కర్తకి చెందదు, అంటే నువ్వు గనక పుణ్యం చేస్తే అది నాకు చెందదురా, అందువల్ల నేను అనుభవిస్తాను, నువ్వు నన్ను సేవిస్తూ ఉండు. ఒకళ్ళదొకళ్ళు సంక్రమింపజేసుకోవడం అనేటటువంటిది పాపం కానీ పుణ్యం కానీ కుదరదు. పుణ్యమైనా ఇవ్వచ్చు కానీ పాపం మాత్రం ఒకళ్ళది ఒకళ్ళు తీసుకొని ఇవ్వలేరు. కాబట్టి నువ్వు చెప్తే గనక, నువ్వు ఒప్పుకుంటే కనుక, దీనికి సిద్ధపడితే కనుక నువ్వు నా పాదాల చెంతే ఉండు అన్నట్టు. సరే గురువుగారు, మీరు ఎలా చెప్తే అలాగా అన్నట్టు. సరే, నన్ను కాశీనగరానికి తీసుకెళ్ళి, కాశీనగరానికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 21 సంవత్సరాలు నేను కాశీలోనే ఉంటా. ఎందుకంటే కాశీ అనేటువంటిది పరమ పుణ్యక్షేత్రం. ఆ కాశీలోనే నీ పాపం అంతగా అనుభవిస్తాను, నువ్వు నాతో పాటు ఉండన్నట్టు. వీడు తప్పకుండా గురుగారు అని చెప్పి అన్న తర్వాత వీరిద్దరూ కూడా బయలుదేరి ఆ కాశీ క్షేత్రానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళు మణికర్ణిక ఘట్టము, ఘాట్ అంటారు హిందీలో, ఆ మణికర్ణిక దగ్గరికి వెళ్ళి, ఆ మణికర్ణికలో ఏంటంటే మధ్యాహ్నం పూట ప్రతిరోజు వచ్చి ఆ శ్రీహరి అక్కడ స్నానం చేస్తారట. అక్కడ ఆయన కుండలో ఒకటి జారిపోయిందట, అందుకే మణికర్ణిక అని దానికి పేరు. అందుకని అంటే సాక్షాత్తు విష్ణువు కానీ బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి స్నానం చేసేటటువంటి ప్రదేశం ఆ మణికర్ణిక ఘాట్ అనేటటువంటిది. అక్కడికి వెళ్ళి గంగా స్నానం చేసేట, చేసి ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన యొక్క తపశ్శక్తి చేత ఆ 2 రోగాలని కూడా ఆయన స్వీకరించాడు. ఆ కుష్ఠ రోగము, అంధత్వం వచ్చేలాగా ఆయన స్వీకరించి 2 రోగాలు కూడా ఆయనకు వచ్చేసాయి. ఎందుకంటే ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆ 2 రోగాలు కూడా ఆయన ఎప్పుడైతే కోరుకున్నాడో ఆ 2 రోగాలు కూడా ఆయన్ని ఆశ్రయించాయి. ఇప్పుడు రోజు కూడా ఆ కుష్ఠరోగం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇది కాదు. అప్పుడు ఏంటంటే ఆ కుష్ఠరోగం ఉన్న వాళ్ళు శరీరం అంతా కూడా కుచించుకుపోతూ ఉంటుంది కాబట్టి అదంతా కూడా కుళ్ళిపోయి దాని నుంచి చీము, నిత్తురు ఇవన్నీ కారుతూ భయంకరమైనటువంటి దుర్వాసన. అలాగే గుడ్డివాడు కాబట్టి అక్కడికి కదలేడు, ఏమి చేయడు. ఈయన రోజు కూడా గురువుగారికి స్నానం చేయించాలి, ఆయన మలమూత్రాదులన్నీ కూడా ఈయనే తీయాలి, ఈయన ఒళ్ళంతా కూడా శుభ్రం చేయాలి, కడుగుతూ ఉండాలి. అన్నీ చేస్తూ శ్రద్ధగా మళ్ళీ ఆయన్ని కోపగించుకోకుండా ఏమీ చేయకుండా ఇవన్నీ చేస్తూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉన్నట్ట. మరి గురుగారికి భోజనం చేయాలి. భోజనం అంటే ఏదో హోటల్లో పెడితేనో లేదా మిలిటరీ హోటల్కి వేస్తే తిండు. ఈయన పరమ బ్రాహ్మడు. అందుకని ఈయన రోజు భిక్షాటన చేసి, కాశీ నగరంలో భిక్షాటన చేసి, ఆ వచ్చినటువంటి ఎవరైనా బియ్యం ఏదో కూరలో ఇస్తే అవన్నీ కూడా వండి మళ్ళీ తీసుకొచ్చి ఈ పనులన్నీ చేసి మళ్ళీ గురుగారికి వంట చేసి పెట్టి ఆయనకి భోజనం పెట్టి ఆ శేషానాన్ని ఈయన తింటూ ఈయన మెల్లగా ఈ రకంగా సేవను మొదలుపెట్టాడు. సరే, కాలం గడుస్తూ ఉండగా ఈ వేదధర్ముడు రోగవశం చేత ఆయన సహనం అనేటటువంటిది కోల్పోవడం మొదలుపెట్టాడు. అంటే బాధ భరించే కొద్దీ ఎక్కువ అవుతుంది.
ముందర ఏదో ఆయన 21 సంవత్సరాలు భరిస్తానని చెప్పాడు, కానీ రోజు రోజుకి ఆ కుష్ఠరోగాన్ని కానీ దీన్ని కానీ భరించడం ఎక్కువగా చాలా ఇబ్బంది పెడుతోంది. అలాగే ఈ అంధత్వం ఒకటి, ఏమీ చూడలేడు, ఏమీ చేయలేడు. ఏ చేమో కుట్టిందంటే కనుక బాధ, దాన్ని చంపడానికి ఈయనకి కనపడదు. కాబట్టి ఈ రకంగా అన్ని రకాలుగా ఈయన బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. అయినా ఆ బాధలు అనుభవిస్తూ సహనం అనేటటువంటిది కోల్పోయి వీడు ఎంత గొప్పగా సేవలు చేసినా కూడా వీడిని తిట్టడం, వీడి మీద అరవటం చేస్తూ, ఎప్పుడైనా భోజనం వండి పెడితే ఒక్క పదార్థం రుచిగా లేదు, ఇవన్నీ ఎలా తినమంటావు, ఏదో నువ్వు ఆ రోజు సేవ చేస్తాన్నావు కానీ నాకు చేస్తాను నువ్వు సరిగ్గా చేయట్లేదు, కూరలో ఉప్పు ఎక్కువేసావు, లేకపోతే కారం ఎక్కువ వేసావు, అది ఇది అని చెప్పి వీడిని తిరుగుతూ ఉండేవాట. తిట్టిన తర్వాత వీడు గురువుగారు ఇలా తిట్టాడే అని చెప్పి ఏ రోజు కోపం వచ్చేది కదా. అయ్యో గురువుగారు తప్పైపోయిందండి, నేను మళ్ళీ చేస్తానండి, రేపు సరిగ్గా చేస్తానండి అని చెప్పి వీడు వినయంగానే చెప్తూ ఉండేవాట. అప్పుడు మళ్ళీ ఆయన అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి, అరే నిన్ను అనవసరంగా తిట్టానురా, ఇందాక నాకు చాలా కోపం వచ్చేసింది, ఏదైనా సరే ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, అందువల్ల నేను ఇలా తిట్టానురా అని చెప్పి ఆయన మళ్ళీ అనునయంగా చెప్తూ ఉండేవాట. చెప్పినప్పుడు గురువుగారు ఇప్పటికైనా మీరు నాకు ఆ రోగాన్ని నాకు ఇచ్చేయండి అంటే, అలా ఇవ్వకూడదురా, నా కర్మ నేనే అనుభవించాలి, అందుకని నువ్వు ఇలా సేవ చేస్తూ ఉండాలి అని మళ్ళీ వాడిని కొంచెం అనునయమైనటువంటి వాక్యాలతో వాడిని ఇచ్చేస్తూ ఉండేవాట. ఏదైనా కూడా వాడిని తిడుతూ చాలా ఘోరంగా ఇబ్బంది పెడుతూ ఆయన ఆ శిష్యుణ్ణి ఆయన ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అయినా కూడా ఈ శిష్యుడు మాత్రం ఎప్పుడూ కూడా గురువుగారి మీద కోపం రావట్లేదు, గురువుగారి మీద విరక్తి కలగట్లేదు, వాడు చేసే పని మీద విరక్తి కలగట్లేదు, వీడి పని వీడు చేస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి ఈయన పొద్దున 8ంటికే నాకు చాలా ఆకలిస్తుంది, నాకు 1 గంటలో అన్నం పెట్టేమన్నట్టు. వీడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గవ్వ ఇంటికి వెళ్ళి ఏదో రకంగా భిక్షాటం చేసి తీసుకొచ్చి 9ంటికల్లా మరి వెళ్ళాలి, తీసుకురావాలి, భోజనం వండేసి పెట్టాలి, ఇలా పెట్టేవాట. ఇలా చేస్తూ ఉండగా ఈ దీపకుడు వాడు చేసుకునేటటువంటి అనుష్ఠానం లేదు. అంటే పొద్దునే వీడు కూడా బ్రాహ్మడే కాబట్టి పొద్దున్నే లేచి కాస్త ఆ సంధ్యావందనం చేసుకోవాలి, తర్వాత ఏదో వాడికి నచ్చినటువంటి పూజ చేసుకోవాలి, లేదో గంగలో స్నానం చేయాలి. ఒక్కోసారి ఇవన్నీ చేయటానికి కూడా ఎక్కడా కుదరట్లేదు. నిరంతరం కూడా ఈయన సేవలోనే సరిపోతుంది. పొద్దున్న లేచిందని ఈయనకింటే పొద్దున్న 4ంటికి లేపుతాడు, లేపి అది చేయమంటాడు, ఇది చేయమంటాడు, క్లీన్ చేయమంటాడు, లేకపోతే మూత్ర విసర్జన చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. వీడికి దాంతోనే సరిపోతుంది. కానీ ఇంకా తను భగవంతుణ్ణి ధ్యానించడానికి కానీ తాను చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మలు చేయడానికి కానీ వీడికి ఎక్కడ కూడా అవకాశం కుదరట్లేదు. అయినా కూడా ఎటువంటి విసుగు లేకుండా గురువుగారే గురు బ్రహ్మ గురు విష్ణు అన్నట్టుగా ఆ గురువుగారే సకల దేవతా స్వరూపం అని చెప్పి వాడు అనుకుంటూ ఆయనకి సేవలు చేస్తూ ఉన్నట్ట. అలాగే ఒక్కోసారి వీడు భిక్షాటన చేసి తీసుకొస్తే కనుక 1 కిలో బియ్యం తీసుకొచ్చి అన్నం వండినా కూడా మొత్తం తినేసేవాట. మొత్తం తినేస్తే వీడికి ఏదో ఆ పాత్రలో అడుగున ఏవో మెతుకులు ఉంటే కనుక ఆ మెతుకులే తిని ఏదో గురువుగారి శేషాన్నం తినడమే గొప్ప అని చెప్పి దాన్నే తీసుకుని వీడలా ఉంటూ ఏకాగ్ర చిత్తంతో ఆయనకి సేవ చేస్తూ ఒక వీనికి ఖాళీ ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే ఈ పనులని పూర్తి చేస్తాడో ఆ మిగిలినటువంటి పనులు టైంలో కూడా వీడు పని గురువుగారు తినేసాడు, కాసేపు నిద్రపోతున్నాడు కదా, మనం అటు ఇటు తిరిగి వద్దాం, కాసేపు కాశీలో అటు ఇటు కాసేపు చూసి వద్దాం అని చెప్పి ఎక్కడికి వెళ్లకుండా ఆయన నిద్రపోతుంటే మళ్ళీ ఆయన ఎక్కడ లేస్తారో, ఆయనకి ఏమైనా చెమట పడుతుందేమో, ఆయన గాలి సరిగ్గా అందదేమో విసునకర్ర తీసుకుని విసురుతూ అక్కడే కూర్చుని ఆయన్ని నిరంతరం కూడా కంటి పాపను ఎంత జాగ్రత్తగా అయితే సంరక్షించుకుంటాం అంత జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉన్నట్ట. ఇదంతా చూస్తున్నారు అమ్మవారు విశ్వేశ్వరుడు. చూసి విడుదుంపదేగా ఎన్ని కష్టాలు పెట్టినా గురువుగారు వీడు ఇంత అనన్యమైనటువంటి భక్తితో వీడు సేవ చేస్తున్నాడే, వీడిని ఏదో రకంగా వీడిని అనుగ్రహిద్దామని చెప్పి పరమేశ్వరుడు అనుకున్నట్ట. పార్వతీదేవి కూడా అందుట పాపం పిల్లవాడండి, ఎంత కష్టపడుతున్నాడో నా బిడ్డ, వెళ్ళి వాడిని అనుగ్రహించండి అంటే ఆయన పరమేశ్వరుడే వచ్చి ఈయనకి సాక్షాత్కరించట. ఒకరోజు ఈయన సేవ చేసుకుంటూ కూర్చున్నాడు. అలా సేవ చేస్తూ ఉండగా గురువుగారు కొంచెం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత పక్కకు వచ్చేట. రాగానే పరమేశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి నువ్వు చాలా గొప్పవాడిరా, నువ్వు చేసేటటువంటి గురు సేవ ఏదైతే ఉందో దానికి నేను చాలా ఆనందించాను, కాబట్టి నీకు ఏదైనా వరం ఇస్తానే కోరుకో అన్నట్ట. వాడన్నట్ట, చాలా ధన్యవాదాలు పరమేశ్వర, మా గురువుగారి యొక్క అనుగ్రహం వలన నీ దర్శనం నాకైంది. ఎందుకంటే మా గురువుగారు ఆయన కాశీక్షేత్రాన్ని తీసుకురమ్మంటాం, ఆయన ఇన్ని బాధలు పడటం, పడుతూ కూడా వేరే వాడు ఏమన్నో పెట్టుకోకుండా నా చేతే సేవ చేయించుకోవటం,
ఇంత అదృష్టం నాకు కలిగిందండి, దానివల్లనే దీని అంతటికి కారణం మా గురువుగారు కాబట్టి మీరేదో వరం ఇస్తూ ఉంటున్నారు, అదేమిటో నాకు తెలియదు కానీ మా గురువుగారిని వచ్చి అడిగి చెప్తానండి అని చెప్పి వాడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి అంటే ఇప్పుడు ఆయన అన్నట్ట ఇదే కథ ఉందా? ఓకే. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక వరాన్ని ఇస్తానని చెప్పి కోరుకోమంటున్నాడండి. మీరు కనుక ఆజ్ఞ ఇస్తే నేను వెళ్ళి ఆయన ఒక వరం కోరుకుంటాను. అదేంటంటే మీరు ఏ రోగంతో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో అది సమూలంగా పోయేట్టుగా నేను వరం కోరుకుంటాను. అంటే వాడికి ఇక్కడ కూడా ఎక్కడ అంటే అతనిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్కడ తన మీద ఏమీ వాంచలేదు. మీకు ఉన్నటువంటి రోగం ఏదైతే ఉందో, వ్యాధి ఏదైతే ఉందో అది సమూలంగా పోయేట్లాగా మిమ్మల్ని అనుగ్రహించమని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే పరమేశ్వరుడే మీ వ్యాధి తీసేస్తే కనుక పాపం ప్రక్షాళన అయిపోయినట్టే. కాబట్టి మీకు అది ఇష్టం అయితే చెప్పండి, నేను అడుగుతాను అన్నట్ట. ఈయనన్నట్ట చచ్చినా అలా అడగకూడదురా. ఒకవేళ పరమేశ్వరుడు అలా నా రోగాన్ని నాశనం చేసినా, రోగాన్ని క్షయం చేసినా, ఇప్పుడేదో ఆయన నాకు స్వర్గానికి అనుమతి ఇచ్చినా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు కానీ దేవతలు మళ్ళీ నన్ను దోసేస్తారు, మళ్ళీ నేను భూమి మీదకి వచ్చేస్తాను. అందుకని పాపము అనేటటువంటిది స్వయంకృత అపరాధం అనేటటువంటిది, అంటే చేసినటువంటి అపరాధానికి శిక్ష కూడా అనుభవించాల్సిందే, ఇతరత్ర మార్గం లేదు. నీకు విసుగ్గా ఉంటే నువ్వు కావాలంటే వెళ్ళిపో, నేను అంతటి నేను అనుభవిస్తాను, కానీ ఇటువంటి సలహాలు నాకు చెప్పొద్దు, నువ్వు శిష్యుడిలాగుండు పో అని చెప్పి కసురుకున్నట్ట. వాడు వెంటనే సరే గురుగారు మీ ఇష్టం అని చెప్పి మళ్ళీ ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఈశ్వరుడి దగ్గరికి వచ్చి నుంచున్నట్ట. చెప్పరా ఏం వరం ఏమంటావు? నాకేం వరం వద్దండి అన్నట్ట. ఆయన అదేమిట్రా వరం ఇస్తానంటే కోరుకోవు, ఎవడైనా నా కోసం తపస్సు చేస్తారు కొన్ని సంవత్సరాల పాటు, వాళ్ళు అడుగుతారు, అప్పుడు ఇలా కాదు ఇలా ఇస్తా, అలా కాదు ఇలా ఇస్తాను, ఒకసారి మార్చాల్సి వస్తుంది, నువ్వేమో వరం కోరుకోరా అంటే ఏం అక్కర్లేదు అంటావు అంటే ఆయన అన్నట్టు మా గురువుగారు ఏం వద్దన్నారండి, అందుకని నాకు ఏ వరం అక్కర్లేదు. సరే ఆయన చాలాసేపు బతిలాడట వరం కోరుకోమని. నాకు వద్దంటే వద్దని వీడన్నాడు. ఆయన సరే అయితే ఉంటాను రా అబ్బాయి అని చెప్పి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పార్వతీదేవి రాగానే అడిగింది, ఏమండి ఆ పిల్లవాడిని అనుగ్రహించే. ఏం అనుగ్రహించడం? నా మొహం అనుగ్రహించడం. వాడు అసలు ఏది ఇస్తానా కూడా వాడు వద్దంటే వద్దంటున్నాడు, నేనేం చేయను. పోనీ నా దర్శనంకి వస్తే ఇక్కడైనా ఏదైనా అనుగ్రహం ఇంకో రకంగా చేద్దామంటే వాడు ఇక్కడికి రాడు, వాడు 24 గంటలు అక్కడే ఉంటాడు గురువు సేవలో, ఇంకా వాడికి ఏం అక్కర్లేదు. ఎంతసేపు నేను బతికినాడు కూడా వాడు ఇవ్వలేదు, ఇంతసేపు నేను ఎవడి మీద నిలబడలేదు, ఇంతసేపు నిలబడ్డా కూడా వాడేం కోరుకోలేదు, నేనేం చేయలేను అని చెప్పాట. ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు ఇదంతా మాట్లాడుకుంటూ ఉన్నారో పక్కనే ఉన్నటువంటి బావగారు అయినటువంటి విష్ణుమూర్తి కూడా ఉన్నాడట. ఆయన కూడా ఆశ్చర్యపేట, ఇటువంటి వాడు ఒకడు ఉన్నాడా అని చెప్పి ఆయన విష్ణుమూర్తి వెంటనే సరే నీ దగ్గర నుంచి తీసుకోలేదు కదా, నేను కూడా ఒకసారి వాడిని పరీక్షిస్తాను, చూస్తాను, నేను వెళ్ళి అనుగ్రహాన్ని కలగజేస్తాను పోని అని చెప్పి ఇప్పుడు విష్ణువే ఇప్పుడు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళిపోయాట. ఎందుకంటే ఇప్పుడు ఈ పరమేశ్వరుడు చెప్పాడు మొత్తం విషయాన్ని పార్వతీదేవితో చెప్తున్నాడు, ఈయన విన్నాడు. విన్న తర్వాత ఈ విషయం అంతా కూడా ఆయన చెప్పాడు, వాడు సేవ చేసుకుంటూ ఉన్నాడు అని. ఎప్పుడైతే ఈ విష్ణువు మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళాడో పరమేశ్వరుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, అడగలేదు. ఇప్పుడు విష్ణువు వచ్చాడు. విష్ణువు వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఈ దీపకుడు అనేటటువంటి వాడు వెంటనే ఆయనకి నమస్కరించి, మహానుభావ జనార్దన, చాలా గొప్ప దర్శనం నీది, అయితే నాకు వచ్చిన సందేహం ఉంది, తీరుస్తావా అన్నట్టు. చెప్పరా ఏంటన్నట్ట. అసలు ఏ విశేషం చేత నువ్వు వచ్చావా నా దగ్గరికి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను తపస్సు చేశానా, పాడు చేశానా, ఏమీ చేయలేదు. ఎందుకంటే ఎంతో గొప్ప తపస్సు చేస్తే కానీ నీ దర్శనం కాదు అని చెప్తారు. ఎంతో గొప్ప వాళ్ళకి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే నేను ఏమీ చేయలేదు, అలాంటిది నువ్వు నాకెందుకు కనిపించావు, నాకెందుకు దర్శనం ఇచ్చావు, నాకు ఇది చాలా సందేహంగా ఉంది, చెప్పవయ్యా అని చెప్పి అన్నట్ట. అంటే ఆయన అన్నట్ట, నీ శ్రద్ధ, గురుభక్తి, ఇంద్రియ నిగ్రహం, ఈ మూడింటిని చూసి నాకు చాలా ప్రసన్నత కలిగింది నీ మీద. అందులో ఎవడైతే బ్రాహ్మణ భక్తులు ఉంటారో, ఎవరైతే గురుభక్తులు ఉంటారో వాళ్ళందరినీ నేను చాలా ఇష్టపడతాను.
కాబట్టే ప్రయత్నపూర్వకంగా వాళ్ళందరినీ ఇష్టపడి రక్షిస్తూ ఉంటాను, కాపాడుతూ ఉంటాను. అందువల్లే నీకు ఇప్పుడు దర్శనం ఇచ్చాను అని చెప్పి అన్నట్ట. వీడన్నట్ట, బాగుందండి మీరు చెప్పింది, కానీ నేను చదువుకున్నటువంటి శాస్త్రముల్లో కానీ వీటిల్లో కానీ ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. అంటే గురువే జ్ఞానాన్ని కలిగించేటటువంటి వాడు, గురువే దేవుడితో సమానుడు, బ్రహ్మ మీ త్రిమూర్తుల కంటే కూడా గొప్పవాడు ఆ గురువే. అంతకు మించినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఆ గురువునే ధ్యానిస్తూ గురువునే సేవిస్తూ నేను ఇలా ఉండిపోయాను. ఏదైనా మీ దర్శనం అనేటటువంటిది నాకు చాలా సంతోషాన్ని కలుగజేసింది, అలాగే సందేహాన్ని కలిగించింది. ఆ సందేహాన్ని మీరు నివృత్తి చేశారు మహానుభావ, మీకు నమస్కారం అన్నట్ట. బాగుందిరా అబ్బాయి, నీకు చెప్పా కదా ప్రయత్నపూర్వకంగా రక్షిస్తాను, అనుగ్రహిస్తాను, ఏదైనా కోరుకో మీకు ఇస్తాను అన్నట్ట. సరేనండి, ఈశ్వరుడు కూడా ఇలాగే వచ్చాడు. ఆయన అడిగితే, మా గురువుగారిని అడిగితే కనుక మా గురువుగారు ఏమి వద్దన్నారు. ఇప్పుడు కూడా నాకు సమాధానం అయిందే, కానీ మా అందరికీ అదే సమాధానం ఇస్తే కూడా మళ్ళీ బాగుండదు. అందుకని నాకు గురుభక్తి అనేటటువంటిది ఇంకా పెరిగేలాగా, అభివృద్ధి చెందేలాగా మీరు నాకు ఏదైనా అనుగ్రహం ఇవ్వండి. అలాగే గురుభక్తి పెంపొందించుకోవడానికి ఏదైనా ఇంకా విశేషమైనటువంటి మార్గం ఉంటే కనుక దాన్ని కూడా నాకు తెలియజేయండి, అంతకుమించి నాకేమొద్దన్నట్ట. అప్పుడు ఆయన అన్నట్ట, నువ్వు నిజంగా గురువు యొక్క స్వస్వరూపాన్ని నువ్వు దర్శించావురా. అలాగే గురువు అనేటటువంటి వాడు సాక్షాత్తు బ్రహ్మగారి యొక్క దర్శనం చేయించగలిగినటువంటి, బ్రహ్మగారి దర్శనం అంటే దేవత దర్శనం ఏదైనా సరే, బ్రహ్మము అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని కలగజేసేటటువంటి వాడు. అందువల్లనే నీకు నా సాక్షాత్కారం కానీ అవి పరమేశ్వర సాక్షాత్కారం కానీ జరిగింది. అయితే గురువు యొక్క స్వరూపం అనేటటువంటిది ఏమిటి అనేటటువంటిది నీకు తెలిసిందే, దాన్ని సేవిస్తున్నావు. అయినా కూడా గురుభక్తి నీలో పెంపొందించేలాగా చేయమని చెప్పి దాన్ని అనుగ్రహించమన్నావు. కాబట్టి విను, ఎవడైతే సద్బుద్ధిని కలిగి ఉంటాడో అటువంటి వాడికి అధికమైనటువంటి జ్ఞానాన్ని కలగజేస్తాడు. అలాగే ఎవరైతే బ్రహ్మమును దర్శనం చేయించగలుగుతాడో అటువంటి వాడే గురువు. అలాగే ఎవరైతే ధర్మాన్ని, సత్యాన్ని, నిష్టలని ఎప్పుడూ కూడా పాటించాలి అని చెప్తాడో అటువంటి వాడే గురువు. అలాగే తన యొక్క చెప్పేటటువంటి విషయముల ద్వారా ఎవడిలో అయితే మార్పుని కలగజేయగలుగుతాడో అటువంటి వాడే నిజమైనటువంటి గురువు. సాధారణంగా గురువులందరూ గొప్పవాళ్లే, కానీ వారి యొక్క స్వరూపాన్ని, వారి యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలి ఎవరైనా కూడా. మానవులు అటువంటి గురువులు దొరికినా కూడా వారు మధ్యలో అజ్ఞానంతో వేరే మార్గాల్ని పట్టి వారు అనేకమైనటువంటి తప్పులు చేస్తారు. దానివలన వారు అనేకమైనటువంటి నరక బాధలన్నింటినీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. గురువు ఎప్పుడు కూడా శుభాశుభాల యొక్క ఫలితాన్ని కలగజేస్తాడు. ఇది తప్పు, ఇది సరైనదే అని చెప్పేటటువంటి వాడు గురువే. కాబట్టి గురువుని సేవించడమే సాక్షాత్తు ఈశ్వరుణ్ణి సేవించడంతో సమానమైనటువంటిది, దానికంటే కూడా అధికమైనటువంటిది. కాబట్టి నువ్వు అడిగావు కదా, నీకు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వరం ఇదే. నీకు నా ఒక్కడిదే కాదు, మా త్రిమూర్తుల యొక్క అనుగ్రహం ఉంటుంది. నువ్వు ఇంకా గొప్పగా గురువుగారిని సేవించుకో. అది నేను, ఎందుకంటే అదే కదా నువ్వు అడిగింది, అది నీకు అనుగ్రహిస్తాను రా అని చెప్పాట. వీడు కూడా ఆయన పాదాలను ఆశ్రయించి, మీ వల్ల నేను గురువు యొక్క స్వరూపాన్ని కూడా తెలుసుకున్నాను, అలాగే నేను ఏం చేయాలి అనేటువంటి దాన్ని చక్కగా వివరించి చెప్పారు. కాబట్టి నేను తప్పకుండా ఆ రకంగా గురువుని సేవించి గొప్పవాడిని అవుతాను. మహానుభావ, మీ దర్శనాన్ని కృతజ్ఞుడిని అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాట. ఇప్పుడు ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తి అలా అంతర్ధానం అయిపోయాడో వెంటనే గురువుగారు పిలిచాట, ఒరే రారా, ఇక్కడ ఏమిటి గంట నుంచి కూర్చున్నాను, రాకుండా ఎవరితో నువ్వు అక్కడ ముచ్చట్లు చెప్తున్నావు ఏంటిరా అని చెప్పి. వీడు వెంటనే వెళ్ళాట. వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నావు ఏమిటి అన్న తర్వాత, అయ్యా గురువుగారు విష్ణుమూర్తి గారు వచ్చారండి, అంతకుముందు శివుడు వచ్చినప్పుడు మీకు చెప్పాను, అలాగే ఇప్పుడు విష్ణుమూర్తి గారు వచ్చారు, ఆయన ఇలా అడిగారు, ఆయన అడిగితే నేనేం కావాలని అడిగానని నేను ఇలా అడిగాను, ఆయన ఈ రకంగా చేయమని చెప్పాను అని చెప్పాను గట్ట. అయితే ఆయన ఏ వరం ఇచ్చాడు, నువ్వేం అడిగావు అన్నట్ట. ఈయనన్నట్ట, మీకు సేవ చేసేటటువంటి శక్తి నాకు ఇంకా కలగాలని, మీ మీద భక్తి నాకు ఇంకా కలగాలని చెప్పి నేను ప్రార్థించానండి.
ఆయన యొక్క అనుగ్రహాన్ని కాదు, త్రిమూర్తుల యొక్క అనుగ్రహం అంతా కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాడండి. ఈ రకంగా నేను త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందానని చెప్పి ఆయన నన్ను ఆశీర్వదించాడు. మీ పాదాలకు సేవ చేయటమే నేను కోరుకున్నటువంటి వరం. అది ఎప్పటికీ కూడా నాకు సిద్ధించాలని చెప్పి పరమాత్మను వేడుకున్నాను. ఆయన కూడా ఇచ్చాడండి అని చెప్పి అన్నట్ట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అప్పటిదాకా రోగంతో బాధపడుతున్నటువంటి వేదధర్ముడు ఒక్కసారిగా సాధారణమైనటువంటి రూపాన్ని ధరించి, నువ్వు చాలా గొప్ప శిష్యుడురా, నీ యొక్క గొప్పదనం లోకంలో చాటి చెప్పడం కోసమే ఇదంతా కూడా చేయవలసి వచ్చింది. ఏదైనా సరే నా ప్రారంభ కర్మ అనేటటువంటిది కొంత ఉంది, అందువల్లనే ఇన్ని రోజులు నేను కూడా దీన్నంతా కూడా అనుభవించవలసి వచ్చింది, అనుభవించాను కూడా. ఏదైనా సరే కాశీవాసం ఎవడైతే చేస్తాడో, కాశీలో ఎవడైతే ఉంటాడో వాడి పాపములన్నీ కూడా అదే క్షణంలో పటాపంచలైపోతాయి. వాడిని ఏ పాపములు కూడా వాడికి ఉండవు. మనం ఇద్దరం ఎప్పుడైతే కాశీవాసానికి వచ్చామో ఆ రోజే నా పాపాలు పోయాయి. అయినా కూడా నేను ఇదంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ రోగాన్ని తీసుకున్నట్టుగా నిన్ను ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మహాత్మ్యం ఏంటంటే, కాశీ యొక్క మహాత్మ్యం ఏంటంటే, కాశీలో ఉన్నటువంటి వాడికి ఎటువంటి పాపాలు అంటవు. రెండోది, కాశీలో ఉన్నటువంటి వాడు ధర్మాన్ని అవలంబించేటటువంటి వాడు, న్యాయ మార్గంలో వెళ్ళేటటువంటి వాడు ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందడు. అందుకే నిన్ను నేను ఎంత హింసించినా, ఎన్నిసార్లు తిట్టినా నీకు అసలు దుఃఖం అనేటువంటిది కలగలేదు. నా మీద భక్తి పెరుగుతూనే ఉంది. ఇది శివుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి క్షేత్రం. ఆయన నిత్యం కూడా ఇక్కడ నివాసం ఉండేటటువంటి క్షేత్రం. అలాగే సకల దేవతలు కూడా నివసించేటటువంటి స్థానం. కాబట్టి విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో దానివలన ఈ కాశీ నివాసం వల్ల ఆత్మజ్ఞానం ఇదంతా లభిస్తుంది. అటువంటి కాశీ క్షేత్రంలో మన ఇద్దరం ఉండటం, నువ్వు నాకు ఈ రకంగా సేవ చేయటం, ఇదంతా కూడా ఒక విషయంగా జరిగినటువంటిదైనా దేవతలు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో వారి నుంచి కూడా నువ్వు ఇటువంటి వరాన్ని కోరుకోవటం అనేటటువంటిది నీ యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది. కాబట్టి నీ ఇటువంటి శిష్యుడు ఉండడం చాలా గొప్ప విషయం. శిష్యులందరిలో కూడా నువ్వు ఆదర్శప్రాయుడు అని చెప్పి గురువుగారు మనస్ఫూర్తిగా వాడిని ఆశీర్వదించి, ఇక నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించి చక్కగా నీ జీవితాన్ని గడుపు అని చెప్పి ఆయన ఆశీర్వదించి గురువుగారు అక్కడి నుంచి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారట. దీంతో మనం మొట్టమొదటి అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.